ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ది డెవిల్ చిత్రంలో సింగర్ మంగ్లీ పాడిన సర్కే చునార్ తేరీ సర్కే పాటపై వివాదం చెలరేగింది. పాటలోని సాహిత్యం, డాన్స్ పై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి నెటిజన్ల దగ్గర నుంచి. అలాంటి డబుల్ మీనింగ్ సాంగ్ ఎలా పాడావంటూ మంగ్లీపై బూతులు తిడుతున్నారు నెటిజన్లు. సో ఈ వివాదంపై మంగ్లీ స్పందిస్తూ సోషల్ మీడియా వేదికగా క్షమాపణలు చెప్పింది. ఎవరి మనోభావాలను దెబ్బతీయాలనే ఉద్దేశం తనకు లేదని, అనుకోకుండా జరిగిన పొరపాటుకు చింతిస్తున్నానంటూ ఇన్స్టాలో పోస్ట్ పెట్టింది. ది డెవిల్ సినిమాలోని సర్కే చునార్ తేరీ సర్కే పాట వివాదంలో చిక్కుంది. సో ధ్రువ సర్జా హీరోగా ప్రేమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో సంజయ్ దత్, నోరా ఫతేహీలపై ఈ సాంగ్ షూట్ చేశారు. ఇటీవలే పాట రిలీజ్ చేయగా అందులోని లిరిక్స్, డాన్స్ మూమెంట్స్ పై విమర్శలు తీవ్రంగా వచ్చాయి. సో దీనిపై కేంద్రం కూడా తీవ్రంగా స్పందించింది. పాట వివాదంపై ఏకంగా లోక్సభలోనే చర్చ జరిగింది. దీంతో ఈ సాంగ్తో సంబంధం ఉన్న వారంతా ఒక్కొక్కరుగా ఇప్పుడు స్పందిస్తున్నారు. సర్కే చునార్ తేరీ సర్కే పాటకి అర్జున్ జన్య సంగీతం సమకూర్చగా హిందీ, తెలుగు వర్షన్స్ని సింగర్ మంగ్లీ ఆలపించింది. ఒరిజినల్ కన్నడ వర్షన్కి డైరెక్టర్ ప్రేమ్ లిరిక్స్ రాయగా హిందీలో రకీబ్ ఆలం సాహిత్యం అందించారు. తెలుగులో జరిపే నాతో పండగ జరిపే అంటూ చంద్రబోస్ లిరిక్స్ రాశారు. తాను పాడిన పాట వివాదాస్పదంగా మారడంతో సింగర్ మంగ్లీ తాజాగా స్పందించింది. ఎవరి మనోభావాలను దెబ్బతీయాలనే ఉద్దేశం తనకు లేదని, అనుకోకుండా జరిగిన ఈ పొరపాటుకు క్షమాపణలు చెప్తున్నామని మంగ్లీ సోషల్ మీడియా పోస్ట్ పెట్టింది. ప్రజల మనోభావాలను గౌరవిస్తూ ఈ పాటను అన్ని ప్లాట్ఫామ్ల నుంచి తొలగించడం జరిగింది. అనుకోకుండా జరిగిన ఈ పొరపాటుకు మీ అందరికీ నా హృదయపూర్వక క్షమాపణలు చెప్తున్నాను. ఎవరి మనోభావాలను దెబ్బతీయాలనే ఉద్దేశం నాకు ఎప్పుడూ లేదు. ఈ పొరపాటుకు నిజంగా బాధేస్తుంది నాకు. సాంగ్ లిరిక్స్ సరిచేసి అప్డేట్ చేశాం. సవరించిన పాట ఇవాళ విడుదల అవుతోంది. ఇలాంటి పరిస్థితి మళ్ళీ తలెద్దని నేను మీకు హామీ ఇస్తున్నా అంటూ మంగ్లీ ఎంతో ఎమోషనల్గా ఇన్స్టాగ్రామ్లో రాసుకొచ్చింది. సో ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలకు, సంగీత దర్శకుడు అర్జున్ జన్యకు కృతజ్ఞతలు చెప్పింది. వారి పట్ల తమకు ఎంతో గౌరవం ఉందని కూడా చెప్పుకొచ్చింది మంగ్లీ. భవిష్యత్తులో ఇలాంటి అసభ్యకర కంటెంట్ పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని సూచించింది. ఈ నేపథ్యంలో ది డెవిల్ సినిమా పాట వివాదంపై డైరెక్టర్ ప్రేమ్ భార్య నటి రక్షిత స్పందించింది. గతంలో వచ్చిన ఫీలింగ్స్, డ్రీమం, వేపకం, చోళీకే పీచే వంటి వందలాది పాటలు అందరికీ సబబుగానే అనిపించాయని, కానీ ఒక్క పాటపై ఇంత గందరగోళం ఎందుకు వచ్చిందో అర్థం కావట్లేదంటూ పోస్ట్ పెట్టింది. హిందీ గేయ రచయిత రకీబ్ ఆలం, నటి నోరా ఫతేహీ కూడా ఈ వివాదంపై రియాక్ట్ అయ్యారు. రచయిత గురించి రాజశేఖర్, ఆయన చాలా మంచివారని, సో అలాంటి వ్యక్తిని మీరు ఎలా మాట్లాడతారంటూ కూడా నోరా ఫతేహీ ట్వీట్ చేసింది. ఇటు డైరెక్టర్ భార్య కూడా ట్వీట్ చేసింది. అంటే బాలీవుడ్ లాంటి ఒక వెస్ట్రన్ కల్చర్ని ఓన్ చేసుకునే ఇండస్ట్రీస్లో చాలామంది వాళ్ళ యొక్క సాహిత్యం కావచ్చు, ఆ విలువలు కావచ్చు, ప్రొడ్యూసర్ తాలూకు వ్యాపార విలువలు, ఇంకా ఆడియన్స్ తాలూకు అర్థం చేసుకోలేనితనం, ఇలాంటివి ఆ ఇరుకు సందుల్లో వాళ్ళు ఒక ఇలాంటి బోల్డ్ కంటెంట్ని ఇన్సర్ట్ చేయగలరు. కానీ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో సో ఇప్పటికీ కొన్ని విలువలు ఉన్నాయి. ఎంత సినిమాని కేవలం కమర్షియల్గా అనుకున్నా సరే, కానీ ఒక 30-40% అయితే మన విలువలు, మన సాంప్రదాయాలు, మన సంస్కృతులకు తగ్గట్టే అవన్నీ ప్రతిబింబించేలా మాత్రమే ఉంటాయి తెలుగు సినిమాలో. ఒకవేళ లేకపోతే అక్కడ ఏదైనా బూతులు లేకపోతే డైలాగులు వెంటనే సెన్సార్ ఆపేస్తుంది. వేరే వాళ్ళు కంప్లైంట్ చేస్తారు. సోషల్ మీడియాలో రచ్చరచ్చ అయిన తర్వాత ఈ సోషల్ యాక్టివిస్టులు వాళ్ళు వీళ్ళు చెప్పిన తర్వాత లేదు మేము సరి చేసుకుంటున్నాం అని చెప్పి మాట్లాడతారు. కానీ కట్ చేస్తే బాలీవుడ్లో ఇలాంటి వాటికి కొత్త ఏమీ కాదు. సో సెమీ న్యూడ్ వీడియోస్ ఉంటాయి, రొమాన్స్, అసలు అంటే ఒక ఆ అమ్మాయిని బెడ్ మీద ఇంత వస్త్రం కూడా కనిపించకుండా ఉన్న వీడియోస్, పిక్స్ చాలా ఉన్నాయి. ఎందుకు వాళ్ళు అది యాక్సెప్ట్ చేస్తున్నారు అక్కడ వాళ్ళు.
సో ఈవెన్ వాటిని ఇటు సౌత్ ఇండియన్స్ కూడా దాన్ని ఓన్ చేసుకుంటూ ఉంటారు. కానీ వాళ్ళు ఎక్స్ట్రీమ్ అయ్యారని చెప్పి కొన్ని సాంప్రదాయాలను పాటించే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ మరి వాటిని ఓన్ చేసుకుంటే ఎలా? సో ఇప్పుడు ఎవరో పాడితే లైట్ తీసుకునే వాళ్ళు ఏమో చాలామంది. సరే, ఆబ్వియస్లీ ఆ సాంగ్ చాలా జిగుప్సాకరంగానే ఉంది. ఇక్కడ సింగర్ మంగ్లీ తెలుగు రాష్ట్రాల్లో సెన్సేషన్. శివరాత్రికి స్పెషల్ సాంగ్స్ చేయడం, లేకపోతే టీటీడీకి సంబంధించిన ధర్మకర్తల మండలిలో ఆమె కొంచెం యాక్టివ్గా ఉండడం, గతంలో ఈ యొక్క డివోషనల్ కేటగిరీలో సింగర్ మంగ్లీ చాలా ఇదిగా ఉంటారు, చాలా ఇంపాక్ట్ చూపిస్తారు చాలామంది భక్తులకు. హిందూ సమాజం కోసం ఆవిడ పాడే పాటలు కావచ్చు, ఆవిడని ఒక ఓన్ చేసుకుంటారు. శివుడి దగ్గర పాడే ఒక సింగర్ లాగా ఓన్ చేసుకుంటారనమాట చాలామంది భక్తులు. ఆవిడ పాట వచ్చిందంటే వాళ్ళలో ఒక ఊపు వస్తుంది, శివతాండవం లాగా ఉంటుంది మంగ్లీ పాడితే. అలాంటి అమ్మాయి ఇలాంటి డబుల్ మీనింగ్ మాటలు, డబుల్ మీనింగ్ పాటలు, ఆ లిరిక్స్ని ఎలా ఎంజాయ్ చేస్తూ పాడింది అనేది ఇప్పుడు చాలామంది నెటిజన్లు అడుగుతున్న ప్రశ్న. బేసిక్గా ఇప్పుడు ఆ సాంగ్లో నోరా ఫతేహి ఈ యొక్క ఐటెం సాంగ్ ఏదైతే ఉందో దాంట్లో కొన్ని వర్డ్స్ నిజంగా అభ్యంతరకరంగా ఉన్నాయి, చాలా దారుణంగా ఉన్నాయి. సో ఇప్పుడు ఆ సాంగ్ డిలీట్ చేశారు. డిలీట్ చేసిన తర్వాత కూడా మనం టీవీ స్క్రీన్ పైన దాన్ని ప్లే చేయలేం కాబట్టి నేను మీకు వినిపించలేకపోతున్నా. సో దానికోసం ఆ పాటలో పర్టికులర్గా చాలా అంటే చాలా బూతులు ఉన్నాయి. నిజంగా వెగటు పుడుతుంది ఆ పాట వింటే. ఇప్పుడు దాన్ని మార్చి మళ్ళీ అప్లోడ్ చేస్తున్నారు. అసలు పాట మార్చాల్సి అవసరం రావడం ఎందుకు? మార్చాల్సిందే అని చెప్పి పార్లమెంట్లో కూడా కేంద్రాలు అందరూ సిబిఎఫ్సికి, కేంద్ర సమాచార శాఖకి లేఖలు రాసిన తర్వాత రియాక్ట్ అయ్యి అసలు దాంట్లో తప్పే ఉందని చెప్పి మళ్ళీ ఉల్టా ప్రశ్నలు. ఏదైతే డైరెక్టర్ భార్య కావచ్చు, ప్రొడ్యూసర్ వాళ్ళు కావచ్చు, ఇంకా నోరా ఫతేహి కూడా సరే, ఆవిడకి ఎలాంటి ఇబ్బంది లేదు. ఆవిడ బట్లిప్పుకుని యాక్టింగ్ చేయమన్నా చేసింది, ఇబ్బంది ఏం లేదు. ఆవిడకి కావాల్సిన డబ్బులు. మరి అలాంటి వాళ్ళ భారతీయ సంస్కృతిని, భారతీయ విలువలను, భారతీయ సాంప్రదాయాలను జడ్జ్ చేసేవాళ్ళు వీళ్ళ? అవును, సమాజానికి ఇప్పుడు మీరు ఒక ప్రొడ్యూసర్గా, మీరు ఒక హీరోగా, హీరోయిన్గా, డైరెక్టర్గా ఒక సాంగ్ని, ఒక కంటెంట్ని జనాలకు పంపిస్తున్నారంటే పబ్లిక్ రిసీవింగ్ నేచర్ ఎలా ఉంది అనే పాయింట్స్ మీకు తెలీదా? మినిమం సెన్స్ కదా అది. ఇంత దారుణంగా రాసాం, ఇంత దారుణంగా డాన్స్ చేయించాం నోరా ఫతేహితో. మరి అలాంటి పాటను జనాలు యాక్సెప్ట్ చేస్తారా? మరి అందరూ ఇలాగే ఉంటారు కదా, అందరూ మనలాగే ఉంటారు కదా. కొంతమంది ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఉంటారు కదా. ఫ్యామిలీ ఆడియన్స్ ఇంట్లో పిల్లల్ని కూర్చోబెట్టుకొని చూసే సినిమాలు ఉంటాయి, ఫ్యామిలీ మొత్తం కూర్చొని సినిమా హాల్కి వెళ్ళి చూసేవి ఉంటాయి. కుదరని వాళ్ళు ఇంట్లో నలుగురితో పిల్లలతో కూర్చొని చూసే సినిమాలు ఉంటాయి. మరి అలాంటి నేపథ్యంలో ఇలాంటి పాటలు, ఇంత జిగుప్సాకరంగా డ్యాన్స్ ఉంటే, బూతులు ఉంటే, అశ్లీలం ఉంటే దాన్ని ఎలా మరి సమాజం రిసీవ్ చేసుకోవాలి? అసలు మీరు సభ్య సమాజానికి ఇచ్చే మెసేజ్ ఏంటి? ఇక్కడ వాస్తవానికి అంత అశ్లీలంగా ఉన్నప్పుడు ఆవిడ పాడకుండా ఉండాల్సింది. చాలామంది నెటిజన్లు ఇదే చెప్తున్నారు. మీరు ఎందుకు పాడారు? మీరు ఎక్కువగా దేవుడు పాటలు పాడతారు మంగ్లీ గారు. అలాంటి వ్యక్తి ఇంత అశ్లీలంగా ఉండే పాటను ఎందుకు పాడాల్సిన అవసరం ఏమొచ్చింది? మీరు యాడ్స్ చేసుకుంటారు, మీ యూట్యూబ్ ఛానల్ రన్ చేసుకుంటున్నారు, ఇంకా ప్రమోషనల్స్ చేసుకుంటారు. మీ దగ్గర డబ్బులు లేవా? మీరు ఎందుకు పాడాల్సి వచ్చింది అని చాలామంది, ఒకళ్ళు కాదు కొన్ని వేల పోస్టులు సోషల్ మీడియా ఓపెన్ చేస్తే. అసలు ఆ వీడియో కింద అయితే, కేడీ సినిమాలో ఆ మూవీ కింద అయితే, ఆ సాంగ్ కింద ఇక అన్నీ తెలుగు వాళ్ళు కామెంట్ పెడితే ఆ అమ్మాయిని బూతులు తిడుతున్నారు. అసలు బూతులు తిట్టించుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? సో ఒక డ్యామేజ్ కంట్రోల్ నిజంగా జరిగి ఉంటే, నిజంగానే మంగ్లీ గారి కనుక ఒకవేళ నాకు ఈ సాంగ్ వద్దండి అని అంటే ఎంత బాగుండేది, ఎంత హుందతనంగా ఉండేది, ప్రొఫెషనల్గా ఉండేది. అంటే ఒక వరుస వివాదాల్లో మంగ్లీ చిక్కుంటున్నారు. రీసెంట్గా తన బర్త్డే వేడుకలో డ్రగ్స్ కలకలమైంది. సో ఇలాంటివి కాన్సిక్వెన్సెస్. అంటే ఒక పబ్లిక్ డొమైన్లో ఉన్న వ్యక్తులు ఎంత జాగ్రత్తగా ఉండాలో చాలామంది తెలుసు. జాగ్రత్తగా లేక వాళ్ళ లైఫ్లే ఛిద్రమైపోయాయి. మళ్ళీ కనీసం వాళ్ళు పబ్లిక్లోకి వచ్చి నేను పలానా గుర్తున్నానా అని అనిపించుకునే పరిస్థితి ఉండదు ఎవరికి. ఆడియన్స్ చూస్తున్నారు, ఆడియన్స్ ఇవే చూస్తున్నారు.
కాబట్టి ఇలాంటివే ఇవ్వాలి. అర్థం పర్థం లేని సాహిత్యం, సగం సగం గొడ్లో, లేకపోతే పిచ్చి పిచ్చి మాటలతో కూడిన పాటలు, ఇలాంటివే తీసుకుంటున్నారు ఆడియన్స్ అని చెప్పి ఆడియన్స్ స్థాయిని ఎందుకు తగ్గించాలి? నిజంగా ఒకవేళ ఆడియన్స్ కనుక ఒక మంచి సాంగ్ని మనం ఇవ్వగలిగితే, మంచి లిరిక్ని మనం ఇవ్వగలిగితే, వాళ్ళ ఫ్యామిలీస్ గురించో, విలువల గురించో, సమాజం గురించో, సాంప్రదాయాల గురించో, సంస్కృతుల గురించో వేటినన్నా మనం ఇవ్వగలిగితే ఎంత బాగుంటుంది. వాళ్ళకి అర్థం కాకపోతే ఆ పాటని అర్థం చేసుకొని మరీ వింటారు. అది తెలుగు అయినా హిందీ అయినా అన్నిటికీ డిక్షనరీలో ఏడ్చాయి కదా. సో ఆ డిక్షనరీలో వెళ్ళి చూసుకుంటారు, చదువుకుంటారు, లేదంటే అర్థం చేసుకుంటారు, ఎవరన్నా తెలిసిన వాళ్ళు అడుగుతారు. అలాంటి సాహిత్యాలు, అలాంటి విలువలు ఉన్న భారతీయ మూవీ ఇండస్ట్రీకి ఇప్పుడు కొత్తగా వచ్చేవాళ్ళు ఆ సాహిత్య విలువలని చంపేస్తున్నారు. నిజంగా ఒకప్పుడు మల్లాది విష్ణు గారు, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు, ఇలాంటి ఎంతోమంది గురజాడ వెంకట్ గారు, ఎంతోమంది చాలా మంచి సాహిత్యాలను రాశారు, చాలా పెద్ద కవితలను రాశారు. అలాంటి వ్యక్తులు మనం మర్చిపోయాం. ఈ అర్థం పర్థం లేని సాహిత్యం రాసే వాళ్ళని ఇప్పుడు మనం వాళ్ళు వస్తుంటే విజిల్స్ వేయటం, వాళ్ళు వస్తుంటే పూలు చల్లటం, వాళ్ళు వస్తుంటే లేకపోతే ఇంకేమైనా జరపడం, ఏళ్ళు వేయటం, గోల్ చేయటం, ఏది వాళ్ళ పెద్ద దేవుళ్ళలాగా చూస్తున్నారు అనమాట. నిజంగా సమాజానికి ఏం కావాలో ఒకవేళ ఆ పాటలో కనుక అశ్లీలత లేకపోతే వాళ్ళు మళ్ళీ డిలీట్ చేసి అప్లోడ్ చేసేవాళ్ళు కాదు కదా, కంటెంట్ మొత్తం చేంజ్ చేసి. సో ఏదైనప్పటికీ రాసేవాళ్ళైనా పాడేవాళ్ళైనా ఈ అనవసరమైన వివాదాలకి పోకుండా దాన్ని వాళ్ళే ఫిల్టర్ చేసుకునేలా ఉంటే చాలా బాగుంటుంది.